మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. మరపురాని మహానేతను స్మరించుకుంటూ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ అంగడిపేట సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారన్నారు. క్రింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మహానేత ఆయన అని 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారన్నారు. ఆయన అందరిలాంటి ముఖ్యమంత్రి కాదని స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ఆర్ అంటే నచ్చని ప్రభుత్వం వచ్చిన వాటిని పక్కకు పెట్టలేకపోయారన్నారు. సుదీర్ఘమైన దూరదృష్టితో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పేదరికం వలన విద్య మధ్యలో ఆగకూడదని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారని, పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్ కు వెళ్లి వైద్య సేవలు పొందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించకపోయినా రైతులకు ఉచిత కరెంటు అందించారన్నారు. నేడు ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ వస్తుందంటే అది వైఎస్ఆర్ కృషి. ప్రజలకు ఏది అవసరమో అది గుర్తించి వాగ్దానం చేసి అమలు చేసిన నాయకుడు వైఎస్ఆర్ అన్నారు. వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేశ్చారి మాట్లాడుతూ ఒక సంతకం ఆటోగ్రాఫ్ గా మారిందంటే అది వైఎస్ఆర్ వలనే అన్నారు. వైఎస్ఆర్ భౌతికంగా దూరమైన మనకు ప్రజల గుండెల్లో సజీవంగా బతికే ఉన్నారన్నారు. రాజశేఖర రెడ్డి మరణం లేని మహానేత అని. రాజశేఖర రెడ్డి పుట్టింది ఆయన కుటుంబం కోసం కాదు, పేద బడుగు బలహీన వర్గాల కోసం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్, డైరెక్టర్ కృష్ణగౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేశ్వరి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, నిరంజన్ రెడ్డి, కోదండ వెంకట్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ రోజు 76వ జయంతి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు వెల్దుర్తి మండల పట్టణంలో వెల్దుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు గొప్పగా చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి సీఎం ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో సీఎం ఉండగా ఫీజు రియంబర్స్మెంట్, 108, తొలి సంతకం, ఉచిత విద్యుత్, ఇటువంటి పథకాలు ఎన్నో చేసినటువంటి సీఎం అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకోవచ్చు. మన రాజశేఖర రెడ్డికి 76వ జన్మదిన సందర్భంగా మేము ఇవి జరుపుకుంటున్నాం. దానికి నేను రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఆయన రాజశేఖర రెడ్డి చేసిన పనులు చాలా పెద్దవి. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ, మరి అన్ని ఆయన మన ఉచిత విద్య, మళ్ళా వాళ్ళకు ఇంజనీరింగ్ సీట్లు ఫ్రీ కానీ అన్ని పెద్ద సంస్కరణలు తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి. ఆయన చనిపోయి అందుకు ఆయన జ్ఞాపకార్థము ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం. అందు గురించి రాజశేఖర రెడ్డిగా ఇళ్ల కాలము బీదోళ్ళ గురించి, ఆయన ఆశయాలు బీదోళ్ళ గురించి చేసిండు. ఆయన దురదృష్టంగా అక్కడ పోయి అది పౌరాల గుట్ట మీద చనిపోయిన అందు గురించి ఆయనను మనము మన మనస్ఫూర్తిగా చిరస్థాయిగా అది చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ముగిస్తున్నాం. వెల్దుర్తి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరియు అతడు ఎప్పుడు కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు మరియు అతని పేరు ప్రతి ఒక్క పేద గుండెల్లో నిలుస్తుంది. ఎందుకంటే అతడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి ఇంత అంత అని కాదు, చెప్పుకుంటూ పోతే ఎంతో. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా మరియు కరువు కాటకాలతో అల్లాడుతున్నప్పుడు మరియు అనేకమైనటువంటి పన్నులు విధించుకుంటూ చంద్రబాబు నాయుడు మనకు చాలా ఇచ్చేసిండు. కానీ ఆ సమయంలో మరి రాజశేఖర రెడ్డి పాదయాత్రతోటి అత్యంత భారీ మెజార్టీతోటి గెలిచి, మరియు అతడు ఏవైతే పాదయాత్రలో ప్రతి ఒక్క పేదవారి యొక్క కష్టాలను తెలుసుకొని మరి పేదవారికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ముందుకు పోయి మరియు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, కనివిని ఎరగనటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి చేయనంత సంక్షేమ పథకాలు మరియు ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే పేదవారికి ఫస్ట్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్యం బాగుంటేనే బాగుంటుందని చెప్పేసి గతంలోనే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి ప్రతి ఒక్క పేదవాడు కూడా మరియు కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్లకు చేసుకుంటేనేమి, ప్రతి ఒక్కటి యాక్సిడెంట్లకు అయితేనేమి, ఏది చేసుకున్నా ఫ్రీ అయ్యేటట్టుగా చేసుకొచ్చినటువంటి మహానుభావుడు అతను. మరి అదే కాకుండా మరి 200 పింఛని
200 పింఛన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది ఏజ్ ఓల్డ్ అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా వెల్దుర్తి విలేజ్లో కేవలం తెలుగుదేశం హయాంలో ఒక 78 పింఛన్లు ఉండే. మరి అటువంటిది రాజశేఖర రెడ్డి వచ్చిన తొలతల్లోనే 1260 పింఛన్లు రావడం చాలా గర్వకారణం. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నెరవేర్చిన కళ అతనిది. ఇంటింటికి ఎక్కడ చూసినా ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చేసిన మరి ఎక్కడ చూసినా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు, ఏదో ఇస్తామని చెప్పారు, ప్రతి ఒక్క పేదలను మోసం చేశారు. కానీ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే నేను ఎక్కడ పోయినా అవే ఇండ్లు. మరి ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అవలంబిస్తుండు. కేవలం రాజశేఖర రెడ్డి దారిలోనే మన రేవంత్ రెడ్డి గారు కూడా పోవడం చాలా గర్వకారణం. అదే కాకుండా 108 అంబులెన్స్ ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్లు అయినా ఎవరికి పురిటి నొప్పులు వచ్చినా ఒక్క ఫోన్ కాల్ 108 చేస్తే మరి ఇంటి ముంగడికి వచ్చి ఉంటుండే. మరి అదే కాకుండా ఫీజు రింబర్స్మెంట్ ముఖ్యమైనది. ఇది పేదవాడు ఒక కార్పొరేట్ విద్య చదవాలంటే మరి ఎవరు కూడా చదివే పరిస్థితులలో లేరు. అలాంటిది మరి ఇంజనీరింగ్లో అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆయన పెట్టిన భిక్షతోటి ఆయన ఇచ్చినటువంటి ఫీజు రింబర్స్మెంట్ తోటి ఎంతోమంది పేదవారు మరి ఈరోజు ఉన్నతమైన స్థాయికి చేరుకురు, జాబులు చేసుకుంటూ ఉన్నతమైన స్థాయికి చేరుకురు. కానీ అతని పేరు మాత్రం చిరస్థాయిగా మన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ప్రతి ఒక్క పేదవారి ఇంట్లో ఉంటుందని చెప్పి నేను అతనికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.